హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మొత్తం 197 పోస్టులతోటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గ్రూప్ సి పోస్టుల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీతో పాటు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అన్అకాడమీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇమీడియట్గా సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవ్వండి. ఫర్దర్గా దీనికి సంబంధించిన ప్రైస్ అనేది హైక్ అవ్వబోతోంది. అలాగే 12+3 ఆఫర్ కూడా ఇస్తున్నారు. మీరు 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీ కూడా మీరు పొందవచ్చు. దీనితో పాటు మెగా బంపర్ ఆఫర్ అనేది ఒకటి ఉంది. 20 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 4 నెలలకి సంబంధించిన సబ్స్క్రిప్షన్ మీరు ఫ్రీగా పొందవచ్చు. సో ఇందులో జాయిన్ అవడం ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన పోస్టులు, అలాగే గ్రూప్ 4కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క కంప్లీట్ సిలబస్ కవరేజ్ అనేది మీరు పొందవచ్చు అనమాట. సో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు, డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసి తీసుకున్నట్లయితే మీకు 10% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. గ్రూప్ సి సివిలియన్ పోస్టులను భర్తీ చేయడానికి 197 పోస్టులతోటి ఈ నోటిఫికేషన్ని ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ పీడిఎఫ్ కావాలనుకున్నటువంటి వారు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఈ వారంలో రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో మనకి అదే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో IAF నుంచి గ్రూప్ సికి సంబంధించి పలు కమాండెంట్ యూనిట్స్లో పనిచేయడానికి సంబంధించి 10th to డిగ్రీ వరకు క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా 197 పోస్టులను భర్తీ చేయడానికి మనకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇందులో మనకి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. కుక్ పోస్టులు ఉన్నాయి, అలాగే MTS, లాండ్రీమెన్, AC మెకానిక్, కార్పెంటర్, అలాగే LDC లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించిన పోస్టులతో పాటు పెయింటర్, సూపరింటెండెంట్, టైలర్, అలాగే స్టోర్ కీపర్కి సంబంధించిన పోస్టులు, మెస్ స్టాఫ్కి సంబంధించినటువంటి పోస్టులతో పాటు ఇంకా ట్రేడ్స్మెన్ మేట్ లాంటి పలు రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకి ఇండియాలో ఉన్నటువంటి పలు రకాల కమాండెంట్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమాండెంట్ యూనిట్స్లో మనకి సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండెంట్ కావచ్చు, అలాగే ఇంకా ఈస్టర్న్ ఎయిర్ కమాండెంట్ యూనిట్ కావచ్చు, ఇంకా చూసుకున్నట్లయితే మనకి హెడ్ క్వార్టర్స్ మెయింటెనెన్స్ కమాండెంట్ యూనిట్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే 18 నుంచి 25 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. SC STస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే వారికి 30 years ఉన్నటువంటి వారు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా OBCస్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే వారికి 28 years ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఈ పోస్టులకి PWD క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది, అలాగే 13 years ఫర్ SC STs, అలాగే మిగిలినటువంటి 15 years ఫర్ SC STs, అలాగే 13 years ఫర్ OBC క్యాండిడేట్స్కి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి కూడా వీరికి ఉండేటువంటి ఏజ్ రిలాక్సేషన్, అలాగే వాటికి సంబంధించిన సర్వీస్ రూల్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి సూపరింటెండెంట్ స్టోర్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి ఎక్స్పీరియన్స్కి సంబంధించి అడిగారు. డిజైరబుల్ అంటే ప్రిఫరెన్స్ అనమాట. సో మీకు అది ఉన్నా లేకపోయినా కూడా మీరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా LDCకి సంబంధించి 12th క్లాస్ పాస్ అయ్యి ఇంగ్లీష్లో 35 words per minute మీరు టైప్ చేయగలిగేటువంటి స్కిల్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. స్టోర్ కీపర్కి సంబంధించి 12th క్లాస్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. కుక్కుకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి ఆ పర్టికులర్ క్యాటరింగ్కి సంబంధించినటువంటి డిప్లొమా కోర్స్ చేసి సర్టిఫికేట్ కలిగి ఉండాలని మెన్షన్ చేశారు. పెయింటర్కి సంబంధించి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగి ఆ పర్టికులర్ కోర్స్ అనేది చేసి ఉండాలి. తర్వాత చూసుకున్నట్లయితే కార్పెంటర్కి సంబంధించి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఈ పర్టికులర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద అయితే వేకెన్సీస్ ఉన్నాయి. హిందీ టైపిస్ట్కి సంబంధించి 12th క్లాస్ క్వాలిఫికేషన్ మీద మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి ఎవరికైతే ఇంగ్లీష్లో అలాగే హిందీలో దీనికి సంబంధించి టైపింగ్ స్పీడ్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో హిందీలో టైపింగ్ స్పీడ్ ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ట్రేడ్స్మెన్ మేట్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి. మెట్రికులేషన్ చేసి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు మోర్ దాన్
ఒక పోస్ట్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు, కాకపోతే సపరేట్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకి ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ అనేది పెట్టడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఈ రిటన్ ఎగ్జామినేషన్లో మనకి జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ డేట్ నుంచి 30 డేస్ అనేది కౌంట్ చేసుకోవాలి. అంటే మనకి ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సెప్టెంబర్ 7వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో మీరు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పంపించాలి. అప్లికేషన్ పంపించేటప్పుడు ఎన్వలప్ మీద మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది మెన్షన్ చేయాలి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అండ్ కేటగిరీ అనేది మెన్షన్ చేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా మీరు మెన్షన్ చేయాలని ఇక్కడైతే క్లియర్ కట్గా డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 10 రూపాయల పోస్టేజ్ స్టాంప్ అనేది కూడా మీరు ఎన్వలప్ మీద ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది మీకు ఇక్కడ డ్యూలీ టైప్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ని. కాబట్టి మీరు పెన్నుతో ఫిలప్ చేయకుండా హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ టైప్ చేసి దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. కొన్ని పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ స్కిల్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ లేదా ఫిజికల్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో కొన్ని పోస్టులకి రిటన్ టెస్ట్ తోటి సరిపోతుంది, మరికొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది, టైపింగ్ టెస్ట్ ఉన్నటువంటి పోస్టులకి. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఇన్ డాష్ యూనిట్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. మీరు ఈస్టర్న్ కమాండ్ యూనిట్కి అప్లై చేస్తుంటే దానికి సంబంధించిన అడ్రస్ మనకి ఇక్కడ పక్కనే ఉంటుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండెంట్ యూనిట్కి అప్లై చేస్తుంటే అందులో ఎంటీఎస్ పోస్ట్కి కనుక మీరు అప్లై చేస్తుంటే పక్కనే మీకు ఇక్కడ అడ్రస్ ఉంటుంది, ఆ పోస్ట్ పక్కనే. సో ఆ అడ్రస్ అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఎన్వలప్ మీద. కాబట్టి అప్లికేషన్ పంపించేటప్పుడు జాగ్రత్తగా అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి పంపించాలి. బ్లాక్ లెటర్స్లోనే దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాలి. ఈ అప్లికేషన్ మీరు పీడిఎఫ్ టు వర్డ్లోకి కన్వర్ట్ అయిన తర్వాత ఈ అప్లికేషన్ మీరు టైప్డ్ ఇన్ హిందీ లేదా ఇంగ్లీష్లోనే, ఓకే, ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ టైప్ చేసే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫర్ అఫీషియల్ రికార్డ్ ఓన్లీ అని ఉంది. సో ఈ బ్లాంక్స్ అనేవి మీరు వదిలేసేయాలి. తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కార్డు కూడా మీరే ఫిలప్ చేసి దీనితో పాటు అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించాల్సి ఉంటుంది. 2 ఫోటోగ్రాఫ్స్ పెట్టి దాని మీద మీరు సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. అలాగే మీకు సంబంధించిన కంప్లీట్ అడ్రస్, పర్మనెంట్ అండ్ ప్రజెంట్ అడ్రస్లు అన్నీ కూడా మెన్షన్ చేసి అప్లికేషన్ ఫామ్ని కమాండెంట్ యూనిట్స్ మీరు ఏదైతే అడ్రస్కి పంపించాలనుకుంటున్నారో ఆ అడ్రస్ని మెన్షన్ చేసి వితిన్ 30 డేస్లో అంటే సెప్టెంబర్ 7th లోపు అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. టోటల్గా 197 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే ఈ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.